మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల సైడ్ ఓన్లీ ముగ్గురు మాత్రమే మిగులుతారు. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. అశ్వత్థామ ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు. ద్రోణాచార్యుడిని మోసగించి చంపినందుకు అశ్వత్థామ పాండవులపై చాలా కోపంగా ఉంటాడు. యుద్ధం ముగిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి రహస్యంగా ప్రవేశిస్తాడు. అక్కడ నిద్రపోతున్న పాండవుల పుత్రులను, ద్రౌపది, అన్నదమ్ములను, ఇతర సేనాధిపతులను పాండవులే అనుకుని క్రూరంగా చంపేస్తాడు అశ్వత్థామ. ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం. ఈ ఘోరమైన పని తెలిసిన పాండవులు, ముఖ్యంగా ద్రౌపది చాలా బాధపడతారు. అశ్వత్థామను పట్టుకోవడానికి అర్జునుడు వెళ్తాడు. అశ్వత్థామ తనను కాపాడుకోవడానికి బ్రహ్మశిరో అస్త్రం అనే భయంకరమైన ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడు దానికి సమాధానంగా తన బ్రహ్మశిర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. నారదుడు, వ్యాసుడు వంటి మహర్షులు జోక్యం చేసుకుని రెండు అస్త్రాలను నిలిపివేస్తారు. అశ్వత్థామ అస్త్రం వల్ల తన గర్భంలో ఉన్న పరీక్షిత్, అభిమన్యుడి యొక్క కుమారుడు, చనిపోతాడు. కానీ శ్రీకృష్ణుడు తన మహిమతో పరీక్షిత్ను తిరిగి ప్రాణం పోస్తాడు. అశ్వత్థామ చేసిన ఘోరమైన పనికి శిక్షగా అతని నుదిటిపై ఉన్న మణిని తీస్తాడు. ఎందుకంటే ఈ మణి అశ్వత్థామకు అపారమైన శక్తిని, భయాన్ని లేకుండా చేసే గుణాన్ని ఇస్తుంది. మణిని తీసివేసిన తర్వాత అశ్వత్థామ శక్తిహీనుడవుతాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థామను నువ్వు శాశ్వతంగా ఈ భూమిపై దేనికి అంకితం కాకుండా కుష్టివ్యాధితో బాధపడుతూ అడుక్కుంటూ తిరుగుతావని శపిస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.